అంతే స్థాయిలో 20 సంవత్సరాలు ఎన్డీఏ కూటమికి అని చెప్పడము అవన్నీ సోషల్ మీడియాలో మనం చూసాం. కానీ ఇప్పుడు తాజాగా వాళ్ళు జరిపినటువంటి మరి ఎలాంటి ఎంక్వైరీ చేశారు అంటే అది అవునా కాదా అని ఈ రోజు చెప్పలేదు. ఎందుకంటే 4వ తేదీ సాయంత్రానికి కానీ మనకంటే మధ్యాహ్నానికే తెలిసిపోతుంది ట్రెండ్స్. ప్రశాంత్ కిషోర్ కూడా నిన్న అంటే ఎన్నికల ముందు మాట్లాడిన మాటకు మళ్ళా ఎన్నికల తర్వాత ఇప్పుడు మాట్లాడిన మాటకు ఆయన ఏమి వెనకని ఏమి వేయటం లేదు. ఎన్డీఏ కూటమి వస్తుంది అని చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్ లో. కాకపోతే నా మాటలు నమ్మడం లేదు. మరి ఆ రోజు కౌంటింగ్ రోజు రియలైజ్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్పాడు అతను. మరి అతను మేధావి కాదని మనం అనము, అతనికి అంచనాలు అతనికి ఉంటాయి. ఇప్పుడు ఐపాక్ సర్వే చేసినా కూడా ఐపాక్ లో ఆయన శిష్యులు ఆయన సంబంధించి ముందు ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా నిజానిజాలు చెప్పారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధంగా చెప్తూ అసలు విషయాలు దాచిపెట్టారా అనేది కూడా మనకు తెలియదు. ఆయన ఏ కాన్ఫిడెంట్ తో చెప్తున్నాడో మరి తెలియదు. ఆయన కూడా ఏమైనా అనేక వర్గాలు టచ్ లేకొచ్చి కాన్ఫిడెంట్ గా చెప్పారేమో మరి గట్టిగానే చెప్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా 90 సీట్లు అయితే టీడీపీకి తగ్గవని ఒక వాదన, అంతకు మించి అంటే 95 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నది ఒకటి. జనసేనకు 10 నుంచి 12 సీట్లు అంటే 10 తగ్గవు, 10 తర్వాత ఇంకో 2 ఎక్కువ రావచ్చు అన్నది. బీజేపీకి 3 నుంచి 5 వరకు, 3 అయితే తగ్గవు, 5 గ్యారెంటీ 5 వరకు వస్తాయి అని. సో అది ఎక్కడ ఏంటంటే ఇంకా మ్యాజిక్ ఫిగర్ అనేది టీడీపీనే దాటిపోతున్నప్పుడు ఈ జనసేన బీజేపీ ఆడవుతాయి కాబట్టి అప్పుడే అటు జనసేనలోను ఇటు బీజేపీలో కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళిపోయాడు, లోకేష్ అమెరికా వెళ్ళిపోయాడు, ఆయన ఏం మాట్లాడకుండా పోయాడు కాబట్టి మౌనంగా వెళ్ళిపోయాడు అంటే అతను బీడీ ముందుకు రాకుండా పోయాడు అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే ఓడిపోతున్నామని తెలిసి అలా వెళ్ళిపోయారు. అమెరికా లండన్ పోయాడు, అతను మాట్లాడినా కూడా అయిపోయాక అతని మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు ఎందుకు వెళ్ళిపోయాడు అని. ఏది ఏమైనా సరే వాళ్ళ యొక్క సొంత ఇబ్బందులు, సొంత యొక్క కుటుంబ వ్యవహారాలు వాళ్ళు వెళ్ళారని మనం అనుకుంటాం. రాజకీయాలకు సంబంధం లేని విషయాలు, వాళ్ళ ప్రైవేట్ విషయాలు. అయితే ఎవరు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా గుమ్మంగానే ఉన్నారు. కొంతమంది మాత్రం మేము అధికారంలోకి వస్తామని ప్రకటిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అందరూ మాట్లాడడం లేదు, కొందరే మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు గుమ్మనంగా ఉంది. కానీ ఓవరాల్ గా అబ్జర్వేషన్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడినప్పుడు నేనైతే కొంతమంది మాట్లాడాను, తెలుగుదేశం అంతా కూడా మాట్లాడారు. కానీ అంత ఆశాజనకంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే చెప్పడం లేదు. కానీ అదే తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆశాజనకంగానే మాట్లాడుతున్నారు. కొంచెం ఏదో తేడా మనకు అక్కడ కనిపిస్తుంది. రైట్. రామకృష్ణ గారు ఏమంటారు, మీకు ఎలాంటి అంచనా వచ్చింది?